నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీస్. నేను చక్రి. దేశంలో బ్యాంకింగ్ సేవలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం డబ్బులు దాచుకోవడం, అవసరమైనప్పుడు తీసుకోవడానికే పరిమితమైన బ్యాంకులు, వాటి సేవలు ప్రజల రోజువారీ నిత్యావసరాల్లో భాగమైపోయాయి. బ్యాంకు సేవింగ్స్ ఖాతాలను యూపీఐతో అనుసంధానం చేసుకుని అవసరమైన చోటల్లా తెగ వాడిస్తున్నారు. జేబులో రూపాయి కూడా లేకున్నా మొబైల్ ద్వారా కానీ డెబిట్ కార్డులు లేదా క్రెడిట్ కార్డుల ద్వారా రోజువారీ అవసరాలు, కొనుగోళ్లు, లావాదేవీలు పూర్తి చేసుకుంటున్నారు. జేబులో రూపాయి లేకున్నా చేతిలో సెల్లుంటే చాలు, దేశమంతా చుట్టేసి వచ్చే నయా జమానా ఇది. ఒక్క మాటలో చెప్పాలంటే చేతిలో సెల్ ఫోన్ లేనిదే ఇంట్లో నుంచి బయటకు కదల్లేని రోజులు వచ్చేశాయి. చేతిలో సెల్ ఫోన్ ఉంటే యూపీఐ లేదా నెట్ బ్యాంకింగ్తో గానీ లావాదేవీలు, కార్యకలాపాలు పూర్తి చేసుకుంటున్నారు. కరెన్సీ నోట్లకు బదులు డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డుల వినియోగం పెరిగింది. క్రెడిట్ కార్డులను జారీ చేసేందుకు పాత బ్యాంకులతో పాటు కొత్త తరం బ్యాంకులు పోటీ పడుతున్నాయి. రకరకాల కొనుగోళ్లకు క్రెడిట్ కార్డులు వాడుతున్న వారి సంఖ్య ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగింది. భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకుంటూ వ్యాపారాలను పెంచుకోవడం ఇప్పుడు కామన్. డెడ్ చీప్, తక్కువ ధర అని ఊరించే ఆఫర్లతో రకరకాల మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. బ్యాంకింగ్ రంగంలో రోజువారీ పరిణామాలను నిరంతరం గమనిస్తున్న రిజర్వ్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల జారీ, హామీ లేని రుణాల మంజూరులో అప్రమత్తంగా ఉండాలంటూ పలు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్బీఐ వార్నింగ్ తో బ్యాంకుల జోరుకు కళ్లెం పడింది. లొసుగులకు ఛాన్స్ లేకుండా నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నాయి. తాజా గణాంకాల ప్రకారం డెబిట్ కార్డుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అగ్రగామిగా ఉంది. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ తో అకౌంట్ ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే ఇతర బ్యాంకుల మాదిరిగా కాకుండా ఖాతాలో కనీస నిల్వ ఉంచాలన్న నిబంధనలేవి పెట్టకపోవడంతో ఎస్బీఐ డెబిట్ కార్డుల జారీలో నంబర్ 1గా నిలిచింది. బ్యాంకులో దాచుకునే డబ్బు భద్రంగా ఉంటుందనే నమ్మకంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ చొచ్చుకెళ్లిన స్టేట్ బ్యాంక్ సమాజంలోని అన్ని రకాల ప్రజలు, వ్యాపారస్తుల అవసరాలకు అనుగుణంగా అనేక రకాల పొదుపు ఖాతాలను అందిస్తోంది. దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంకు ఇప్పుడు 40 కోట్ల మందికి పైగా ఖాతాదారులున్నారు. క్రెడిట్ కార్డుల జారీలో ప్రైవేట్ రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అగ్రస్థానంలో నిలిచింది. ప్రజల అవసరాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆయా సంస్థలతో ఒప్పందాలు చేసుకుని ఎలాంటి వార్షిక రుసుము లేకుండా క్రెడిట్ కార్డులు జారీ చేస్తోంది. దాదాపు అనేక బ్యాంకులు యాన్యువల్ ఛార్జీలు లేకుండా క్రెడిట్ కార్డులు జారీ చేస్తున్నప్పటికీ హెచ్డీఎఫ్సీనే రారాజుగా నిలుస్తుండడానికి ప్రధాన కారణం సేవల్లో వేగం. పాత నమ్మకమైన ఖాతాదారులకు కేవలం 10 సెకండ్లలోనే రుణాలు మంజూరు చేస్తూ తిరుగులేని విధంగా సేవలు విస్తరిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరికల నేపథ్యంలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో కొత్త క్రెడిట్ కార్డుల జారీ 45% తగ్గింది. గతేడాది అక్టోబర్లో 16 లక్షల కొత్త క్రెడిట్ కార్డులను జారీ చేయగా ఈ ఏడాది అదే నెలలో 7,80,000 కొత్త కార్డులనే బ్యాంకులు జారీ చేశాయి. మరోవైపు రూపే క్రెడిట్ కార్డుల్లో యూపీఐ లావాదేవీలు రెట్టింపయ్యాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే టైంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లావాదేవీలతో పోలిస్తే ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు త్రైమాసికంలో దాదాపు రెట్టింపయ్యాయి. అదేవిధంగా 2023-24 ఏప్రిల్ నుంచి అక్టోబర్ క్వార్టర్లో 33,400 కోట్ల విలువైన 36.3 కోట్ల లావాదేవీలు జరిగాయి. తాజాగా 2024-25 ఇదే కాలంలో 63,800 కోట్ల విలువైన 75 కోట్ల లావాదేవీలు చోటు చేసుకున్నాయి. బ్యాంకులు, వాటి కార్యకలాపాలు, సేవలు జనజీవనంలోకి చొచ్చుకునిపోతూ కొత్త పుంతలు తొక్కుతుండడంతో బ్యాంకింగ్ రంగం బలోపేతమై కేంద్రం ప్రభుత్వం దృష్టి సారించింది. పాతబడిపోయిన 5 చట్టాల్లో సవరణలు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. బ్యాంకు ఖాతాదారులకు అనేక వెసులుబాట్లు కల్పించి బ్యాంకుల పాలనా వ్యవహారాలను మెరుగుపరచడం, పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం బ్యాంకింగ్ చట్టాల సవరణ బిల్లు 2024కు లోక్సభ ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై బ్యాంకు ఖాతా నిర్వహించుకుంటున్న వారు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వారు ఇకపై 4 వరకు నామినీలను ఎంపిక చేసుకునే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం బ్యాంకు ఖాతాదారులు ఒక్కరిని మాత్రమే నామినీగా ఎంపిక చేసుకునే వీలుంది. లోక్సభ ఆమోదించిన ఈ బిల్లు ప్రకారం 4 వరకు నామినీలుగా పెట్టుకోవచ్చు.
అలాగే సహకార బ్యాంకుల డైరెక్టర్లు, చైర్మన్ల పదవీకాలాన్ని 8 ఏళ్ల నుంచి 10 ఏళ్లకు పెంచుతున్నారు. ఈ బిల్లు అమల్లోకి వస్తే రాష్ట్ర సహకార బ్యాంకు బోర్డులో కేంద్ర సహకార బ్యాంకు డైరెక్టర్ సభ్యుడిగా ఉండేందుకు అనుమతి లభిస్తోంది. చట్టబద్ధ ఆడిటర్ల పారితోషికం నిర్ణయంలో బ్యాంకులకు మరింత స్వేచ్ఛ ఇవ్వనున్నారు. నిబంధనల పాటింపుపై బ్యాంకులు నివేదిక సమర్పించే రోజులను 2, 4 శుక్రవారం నుంచి ప్రతి నెల 15వ తేదీ నెలలో చివరి రోజుకు మారింది. డైరెక్టర్షిప్కి సంబంధించి సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ పరిమితి 5 లక్షలు మాత్రమే ఉంది. ఎప్పుడో 60 ఏళ్ల క్రితం పెట్టిన ఈ గరిష్ట పరిమితి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సరిపోవడం లేదు. అందుకే ఈ పరిమితిని 5 లక్షల నుంచి 2 కోట్లకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. బ్యాంకులో అకౌంట్లు ఉన్న చాలా కాలం పాటు ఎలాంటి లావాదేవీలు నిర్వహించిన వారికి వార్నింగ్. వెంటనే బ్యాంకుకు వెళ్ళి మీ ఖాతాను పునరుద్ధరించుకోండి, లేకపోతే డేంజర్. రేపో మాపో మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది. అందులో డబ్బేమైనా ఉంటే బ్యాంకుల పరం అయిపోయే ప్రమాదం కనిపిస్తోంది. తిరిగి తెచ్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఎలాంటి లావాదేవీలు నిర్వహించిన ఖాతాలను తొలగించాలని రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకులు సేవింగ్స్ ఖాతాలో పెద్ద మొత్తం డబ్బు నిల్వ చేసుకుని భద్రంగా దాచుకున్నవారు ఇకపై రెగ్యులర్ గా కాకపోయినా నెల 2 నెలలకు ఒకసారైనా లావాదేవీలు నిర్వహించాలి. బ్యాంకులను సంప్రదించి లావాదేవీలు నిర్వహించుకోకపోతే అసలుకే ఎసరొచ్చేస్తుంది. ఎందుకంటే బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం డిపాజిట్లలో చెలామణీలో లేని ఖాతాలు అలాగే క్లెయిమ్ చేసుకుని డిపాజిట్ల సంఖ్య పలు బ్యాంకుల్లో పెరుగుతోంది. అలాంటి ఖాతాలన్నింటినీ తేలికైన విధి విధానాలు అనుసరించడం ద్వారా పునరుద్ధరించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని సూచిస్తూ బ్యాంక్ చీఫ్లందరికీ నోటిఫికేషన్ పంపింది రిజర్వ్ బ్యాంక్. అనేక బ్యాంకుల్లో ఎలాంటి లావాదేవీలు నిర్వహించని ఖాతాల్లో నిల్వ ఉండిపోతున్న సొమ్ము క్రమక్రమంగా పెరిగిపోతోంది. ఆయా ఖాతాల్లో పెరుగుతున్న నగదుపై ఆర్బీఐ ఆందోళన వ్యక్తం చేసింది. తనిఖీల్లో పని చేయకుండా ఉండిపోతున్న అకౌంట్ల వల్ల ఎదురవుతున్న సమస్యలను ప్రస్తావించింది. చాలా బ్యాంకుల్లో పనిచేయని, క్లెయిమ్ చేయని డిపాజిట్ల సంఖ్య వాటి మొత్తం డిపాజిట్ల కంటే ఎక్కువగా ఉన్నట్టు ఆర్బీఐ సూపర్విజన్ డిపార్ట్మెంట్ తనిఖీల్లో బయటపడింది. అందుకే వాటిని తగ్గించేందుకు లేదా వాటి వల్ల సమస్యలు తలెత్తకుండా చూసుకునేందుకు తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని బ్యాంకులు ఆర్బీఐ తన నోటిఫికేషన్లో పేర్కొంది. ఇలా ఖాతాలు స్తంభించిపోవడానికి కారణాలెన్నో ఉన్నట్టు తమ తనిఖీల్లో తేలిందని ఆర్బీఐ తెలిపింది. చాలా కాలంగా ఎలాంటి లావాదేవీలు నిర్వహించని లేదా ఫ్రీజ్ చేసిన ఖాతాల సంఖ్య తగ్గించాలని బ్యాంకులను భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. అలాంటి ఖాతాల సంఖ్య ఎంత ఉన్నది ప్రతి 3 నెలలకు ఒకసారి ప్రతి బ్యాంకు ప్రకటించాలని సూచించింది. అలాంటి ఖాతాలను మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కేవైసీ అప్డేట్ చేయడానికి వీడియో కస్టమర్ విధానం అనుసరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే సమాజంలో దిగువ వర్గాలకు చెందిన ఖాతాలను ఇలాంటి ఖాతాల నుంచి వేరు చేసి ఆ ఖాతాల్లోకి నిరంతరాయంగా నగదు బదిలీ పథకాల నిధులు డిపాజిట్ అయ్యే వెసులుబాటు కల్పించాలని కూడా కోరింది. ఈ దిశగా బ్యాంకులు తీసుకుంటున్న చర్యలను ఆయా బ్యాంకులకు చెందిన కస్టమర్ సర్వీస్ కమిటీ పర్యవేక్షిస్తూ ఉండాలని ఆర్బీఐ సూచించింది. అలాగే ఖాతాల సంఖ్య తగ్గించడంలో సాధిస్తున్న పురోగతిని దక్ష్ పోర్టల్ ద్వారా ప్రతి త్రైమాసికానికి ఒకసారి సీనియర్ సూపర్వైజరీ మేనేజ్కు నివేదించాలని తెలిపింది. ఈ కృషి డిసెంబర్ త్రైమాసికం నుంచే ఈ కృషి ప్రారంభం కావాలని ఆదేశించింది. ధూమపాన ప్రియులు